Hi, Andy. Na పేరు కిషోర్. So I'm designer and developer and teacher also. I used to teach animations, VFX, game designing and animation institutes in Bangalore and Hyderabad and Vizag also. Simultaneously, I used to work as a freelancer and outsourcing and full time కూడా వర్క్ చేసేవాడిని బెంగళూరు అండ్ వైజాగ్లో ఉన్నప్పుడు. సో సిన్స్ 2007 నుంచి ఐ వాజ్ ఇన్ దిస్ ఫీల్డ్ యాక్చువల్లీ. ఏదైతే యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమ్ డిజైన్ ఆల్సో యూస్ టు వర్క్ అండ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ అండ్ దిస్ ఆర్ బేసిక్ ఓవర్. మోర్ డీటెయిల్స్ మీరు కింద లింక్ చూడండి, నా గురించి మీరు తెలుసుకోవచ్చు, నా ఎక్స్పీరియన్స్ ఏంటి ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం? ఈ వీడియో కంప్లీట్లీ ఫర్ ఫిలిం డైరెక్టర్స్ కానీ, జూనియర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కీ పీపుల్ ఉంటారో ఫిల్మ్ తీయడానికి, ఐ మీన్ ఒక బడ్జెట్ ఓరియంటెడ్ స్మాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ కానీ, వెరీ లార్జ్ బడ్జెట్ ఫిల్మ్ కానీ. సో ఓన్లీ ఫర్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ కానీ, స్మాల్ హీరోస్ కానీ, చిన్న చిన్న ఇప్పుడు ఎంటర్ అవుతారు చూడండి, వాళ్ళకి ఇది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, సర్వీసెస్ ఏంటి, సో ఎటువంటి ప్రోటోటైప్ చేస్తాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్రోటోటైప్ అనేది. ప్రోటోటైప్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ప్రోటోటైప్ అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా చాలా భూమి ఉంటుంది. ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ చాలా డిమాండ్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్కి. సో ఇది ఇంకా ఈ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ని జస్ట్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే, ఐ మీన్ బిజినెస్ ఓరియంటెడ్ ఉంటాయి, చాలా ఉంటాయి, నెక్స్ట్ ఓరియంటెడ్ తీసుకెళ్తే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రోటోటైప్ అంటాను. యాక్చువల్లీ ప్రోటోటైప్ అంటే ఇది ఎక్కువ స్టోరీ రైటర్స్కి, డైరెక్టర్స్కి యూజ్ అవుతుంది. ప్రోటోటైప్ అంటే జనరల్గా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి బిఫోర్ ప్రోటోటైప్ చేస్తారు. అంటే ఈ డెవలప్ చేయడానికి, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఒక 100 మంది 200 మంది పెట్టుకొని దానికి చాలా 200 CR 20 CR 50 CR పెట్టి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, ఓకే, బిఫోర్ ప్రోటోటైప్ అంటాం. అంటే ఒక 6 lakhs పెట్టి ప్రోటోటైప్ చేస్తారు. అంటే సాఫ్ట్వేర్ మొత్తము ఏంటి అనేది, బట్ ఇట్స్ నాట్ యూజబుల్, అది యూజ్ చేయలేరు ఎవరు, బట్ ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇప్పుడు బిల్డింగ్ డిజైన్కి ఆటోకాడ్ ఫైల్ ఎలా ఉంటుందో, సో ఇది ఒక బ్లూ ప్రింట్ అనమాట ప్రోటోటైప్ అనేది. దీన్ని చూసి ఈ సాఫ్ట్వేర్ ఇలా ఉంది, ఇంత జనంలోకి వెళ్తుంది, ఈ విధమైన డిజైన్ వస్తుంది, ఈ విధమైన యూజర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, డెఫినెట్లీగా దీని మీద ఒక 220 CR పెట్టినా ఇది ఇట్ విల్ గెట్ బ్యాక్ ఒక 200 CR వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అనేది ఈ ప్రోటోటైప్ ద్వారా CEOs కానీ, ఫౌండర్స్ కానీ, లేదు ఇన్వెస్టర్స్ కానీ ఆ యొక్క అనలైజ్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా మన ప్రోటోటైప్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటుంది. సో అది అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రోటోటైప్ కంప్లీట్గా డెవలపర్స్లోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని ఒక 100 members డెవలపర్స్ పెట్టుకొని చేసుకుంటారు. రైట్, దిస్ ఇస్ ద ప్రోటోటైప్. ఇదే ప్రోటోటైప్ మనకి ఏంటంటే మనం ప్రీ విజువలైజేషన్ అనొచ్చు, ఆర్ ప్రాక్సీ అనే బదులు ప్రోటోటైప్ అంటేనే బెస్ట్. ఇట్స్ నాట్ ఎ ప్రాక్సీ ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రోటోటైప్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ జనరల్ ఓల్డ్ ఫిల్మ్ ప్రస్తుతం ఒక స్టోరీ రైట్ చేసుకొని ఒక స్టోరీ రైటర్ కానీ లేదా డైరెక్టర్ కానీ హీరో దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ హీరో బాగుంది, తన యొక్క ఇదికి మ్యాచ్ అవుతుంది, ఆ స్టోరీ డెఫినెట్లీ క్లిక్ అవుతుంది అనుకుంటే హీరో యాక్సెప్ట్ చేస్తాడు, లేదంటే రిజెక్ట్ చేస్తాడు. లేదు అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తారు, ప్రొడ్యూసర్ కూడా స్టోరీ వింటారు, అది బాగుంది అనుకుంటే ఓకే, లేదు అంటే అంత దమ్ము లేదు, ఏదో చెప్తారు, ఇంక ఇది చేంజ్ అయ్యేది చెప్తారు. సో ఇక్కడ ఈ ప్రోటోటైప్ ఏంటంటే మీరు జస్ట్ ఏదో పేపర్ డాక్యుమెంటేషన్ ఏదో చెప్పే కంటే ఈ ప్రోటోటైప్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఈ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ డైరెక్టర్స్ కానీ, ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్న డైరెక్టర్స్ కానీ, స్టోరీ రైటర్స్ కానీ, లేదు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు, మీకు అవకాశాలు దొరకు మీలాంటి వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ స్టోరీ, మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఫ్రెషర్ కావచ్చు, ఎవరైనా సరే మీ స్టోరీకి ప్రాణం పోయాలంటే ప్రోటోటైప్. అది మీకు తెలుసు, ఆ స్టోరీలో ఎంత దమ్ముంది, నువ్వు రైట్ చేసేవాడికి నీకు తెలుసు, యాజ్ అ డైరెక్టర్గా నీకు మాత్రం తెలుసు. ఎందుకంటే నువ్వు ఎంతో కష్టపడి ఈ ఇప్పుడున్న ప్రజెంట్ జనాల పల్స్కి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది నీకు తెలుసు. అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. ఎందుకంటే ఫస్ట్ టైం నీకు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి చూస్తున్నారు కదా, అవకాశాలు రావడమే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ చాలా ఉంటాయి. సో మీరేంటంటే ఈ స్టోరీని ఒక ప్రోటోటైప్ చేయించుకుంటే, అది జూనియర్ కావచ్చు, సీనియర్ కావచ్చు, ఎవరైనా సరే ఆ స్టోరీ ద్వారా వాళ్ళకి మీ యొక్క స్టోరీ ప్రోటోటైప్ ద్వారా మీ యొక్క స్టోరీ ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. హీరోకి కానీ, ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లేదంటే
ఎవరైతే ఆ ఫిలింకి కోర్ టీమ్ ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట ఈ ప్రోటోటైప్ ఉంటే. సో ఈ ప్రోటోటైప్ అనేది మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందని. ఈ ప్రోటోటైప్ అనేది ఏంటంటే పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్ని కూడా ప్రోటోటైప్ చేయించుకుంటారు. హాలీవుడ్ అదిని నాకు తెలిసి టాలీవుడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కన్నడ కూడా ముందు చేయించుకుంటారు ప్రోటోటైప్ అనేది. ఏ హీరో ఎప్పుడు వస్తాడు, సో కార్ తీసే టైము ఒక ఇదంతా కూడా 3Dలో చేస్తాము. సో వేర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. సో మీకు బడ్జెట్లో కొన్ని ఉంటారు, భారీ బడ్జెట్ ఫిల్మ్స్ ఉంటాయి, 300 CR పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 600 CR పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో లేదు బడ్జెట్ ఫిల్మ్ ఒక 50 CR పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 30 CR పెట్టుకునే వాళ్ళు ఉంటారు. VFX ఫిల్మ్స్కి బడ్జెట్ ఫిల్మ్స్ ఉంటాయి. మీరు బడ్జెట్ ఫిల్మ్స్ అయితే ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ యూ, సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఈ ప్రోటోటైప్ చేయడానికి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, అంటే బేసిక్ క్వాలిటీ అండ్ మిడ్ అండ్ హై క్వాలిటీ అని చెప్పి. ఈ ప్రోటోటైప్ అనేది వీఆర్ నాట్ గోయింగ్ టు పబ్లిష్, వీఆర్ నాట్ గోయింగ్ టు షో ఎవ్రీ వన్, ఓన్లీ ఫర్ కోర్ టీమ్ టు అండర్స్టాండ్. అంటే ఈ ప్రాజెక్ట్ ఈ స్టోరీ అప్రూవ్ అవ్వడానికి, అంటే ప్రొడ్యూసర్ చూసినా హీరో చూసినా వినేసి యాక్సెప్ట్ చేసే కంటే ఆ ప్రోటోటైప్ చూస్తే ఇదిరా స్టోరీ, ఇలాంటి స్టోరీ కోసం నేను చూస్తున్నాను నా హీరో అనుకోవాలా. ప్రొడ్యూసర్కి కూడా ఇలాంటి స్టోరీ కెన్వాస్ చేస్తే ఇంకా వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఎన్ని కోట్లు అవుతుంది, ఒక 50 CR కాదు 100 CR అని పెట్టేద్దాం ఈ సినిమాకి అనే స్టాండర్డ్స్లో ప్రొడ్యూసర్ నుంచి రావాలి టాక్ అంటే ప్రోటోటైప్. మీ స్టోరీకి ప్రాణం పోసేది ప్రోటోటైప్. ఆ ప్రోటోటైప్ అనేది మనం చేస్తాము. సో ఈ ప్రోటోటైప్లో ఏంటంటే జనరల్గా సినిమా అనేది 3 hours ఉంటుంది. ఈ 3 hours అనేది మనం ఒక 1/2 hour కుదించి ఆ స్టోరీ మొత్తం 1/2 hour కుదించి చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ టైం 3 hours చేయించుకోవచ్చు, క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ టైం యూస్ చేయాలి, ఎక్కువగా మ్యాన్ పవర్ ఎక్కువ యూస్ చేయాలి. అంటే మామూలుగా 1/2 hour అయితే నేను ఒక 1 month నేనే చేసేస్తాను, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ క్వాలిటీ కూడా బేసిక్గా ఇంటర్మీడియట్ క్వాలిటీ అయితే నేను ఒక్కనే చేయను. బట్ ఏంటంటే క్వాలిటీ పెరిగిన కొద్దీ ఒక 3 hours చేయాలంటే అట్లీస్ట్ నేను ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని సో వాళ్ళు చేయించుకోవాలి. ఓకే, అంటే కొన్ని వర్క్స్ అయితే నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిలింలో గేమింగ్లో మొత్తం కొన్ని కోర్ అసెట్స్ అయితే నేను చేసేస్తాను సింగిల్గా కూర్చొని. మరీ ఎక్కువ అసెట్స్ చేయాలంటే టీంతో ఒక 5 కలుపుకొని కూర్చొని చేసుకోవాలి. సో అలాగే ఏదైనా క్యారెక్టర్ డిజైన్ అనుకోండి, సో మొత్తం క్యారెక్టర్ డిజైన్ హెయిర్ పెట్టి దాని బోన్స్ ఇన్సైడ్ పెట్టేసి ఐ కెన్ డూ ఇట్ అలోన్. బట్ దానికి యానిమేట్ చేయాలి, దానికి సిమ్యులేషన్స్ చేయాలి అవన్నీ అంటే సో వీ నీడ్ ఎ టీమ్, సింగిల్ పర్సన్. ఇది కూడా సింగిల్ పర్సన్ కాదు కదా. సో టెక్నికల్గా నాకు నాలెడ్జ్ ఉంటుంది అక్కడ ఏం పెట్టాలి ఏ టెక్నికల్గా, బట్ మొత్తం చేయడానికి టీం ఉండాలి. సో ఈ ప్రోటోటైప్ కూడా ఏదో ఒక 1/2 hour లేదంటే 15 minutes అంటే ఐ క్యాన్ డూ ఇట్. బట్ ఎక్కువ టైం చేయాలి, ఒక 1 hour చేయాలి మొత్తం. ఎందుకంటే ఇట్ ఈస్ అ బడ్జెట్. ఈ బడ్జెట్ ఏంటంటే ఒక 100 CR ప్రాజెక్ట్ అనేది మీకు యాక్సెప్ట్ అవ్వాలి, ఈ స్టోరీ ద్వారా హీరో ద్వారా యాక్సెప్ట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళంతా యాక్సెప్ట్ చేయాలి, కోర్ టీమ్ రెడీ అవ్వాలి, ప్రిపేర్ ఫర్ వార్ టు మేక్ ఎ ఫిలిం. ఎందుకంటే 100 CR పెడితే వాడికి ఒక 300 CR బ్యాక్ రావాలి. సో ఈ స్టోరీ టెల్లింగ్ అండ్ వాడికి ఏంటంటే విజువలైజేషన్ ప్రీ విజువలైజేషన్స్లో చెప్పాలన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలగాలి 3Dలో తయారు చేసి. ఓకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ స్టోరీ ఏదో ఉంది, లాస్ట్ నేను చెప్పాను స్టోరీ ఏంటి, ఒక హీరో అనేవాడు మోన్స్టర్ హార్ట్లోకి కత్తి దించి ఆ హార్ట్ ఇలా తీస్తాడు కదా, ఇది ఏ విధంగా చూపిస్తాం ప్రీ విజువలైజేషన్లో చూపించాలి. ఆ ప్రీ విజువలైజేషన్లో చూపించాలంటే ఆ హార్ట్కి నైఫ్ గుచ్చుకొని ఆ హార్ట్ అనేది బయటకు వస్తే ఆ నరాలు తెగే విధానం అనేది కొంచెం రఫ్గా చూపించాలన్నమాట. చూపిస్తే అదే వీడియో వాడికి ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ చూపిస్తే ఆ ప్రోటోటైప్ అనేది, సో దే విల్ అండర్స్టాండ్ మోర్ అనమాట ఎంత విజువలైజేషన్ అనేది. ప్రోటోటైప్ ఎంత బాగుంటే సో డైరెక్టర్ అంతే, డైరెక్టర్ అనేవాడు అంత వేగంగా వస్తాడు ముందుకి, హీరో కూడా అంత వేగంగా వస్తాడు. ప్రోటోటైప్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో నేను లాస్ట్ ఒక 10 years బ్యాక్ ఇది ఒక టెలిఫోన్ మొబైల్ నెట్వర్క్ యాడ్ కోసం తయారు చేసాను, 2 minutes ఉంటుంది. ఇది ప్రోటోటైప్ వాళ్ళకి నచ్చితే ఇది చేయడానికి నాకు 1 day పట్టింది. ఇది రఫ్గా మార్నింగ్ 9 కూర్చుంటే ఈవినింగ్ 7 అయిందనమాట. సో 1 day పట్టింది, 10 hours 12 hours పట్టింది చేయడానికి. అండ్ ఇది ఏంటంటే ఈ నెట్వర్క్ యాడ్ వాళ్ళకి ఓకే ఇది బాగుంది, ఈ యాడ్ ఫిలిం అనేది జనాల్లోకి వెళ్తే ఈ ఆఫర్ లేదంటే ఈ పర్టికులర్ నెట్వర్క్ హైలైట్ అవుతుంది అనే కన్విన్స్ అనేది ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ ఓకే అయితే అప్పుడు మనకి ఈ క్వాలిటీ అవతార్ ఫిలిం తెలుస్తుంది, మీకు ఐడియా ఉంది. అలాంటి క్వాలిటీ కానీ లేదంటే ICS 3 ఫిలిమో లేదు అంటే లెజెండ్ ఆఫ్ ది గార్డియన్స్ ఇలాంటి క్వాలిటీ చేయించుకోవడానికి వాడు ఒక
10 lakh లేదంటే 20 lakh ఇన్వెస్ట్ చేస్తే సో మనం ఒక 5 మెంబర్స్ని పెట్టుకొని చేయిస్తామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పట్లో నేను ట్రై చేశాను. కానీ అప్పుడు ఐ వాస్ బిజీ విత్ అదర్ థింగ్ అనమాట. సరే శాంపిల్ చూడండి, దాన్ని బట్టి మీకు యూ విల్ గెట్ అండర్స్టాండ్. చూసారు కదా ఈ ప్రోటోటైప్ బర్డ్స్ అనేవి ఒక ఫ్యామిలీ 2 kids బర్డ్స్ కూడా, ఒక బర్డ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి వెళ్తుంది, ఇంకో బర్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఐటీ పార్క్కి వెళ్ళి జాబ్స్ చేసుకుంటాయి. ఈ ఫ్యామిలీ కనెక్ట్ అవ్వడానికి ఒక నెట్వర్క్ కావాలి. ఈ ఫోన్స్తో తీసుకొని మాట్లాడడం, అదే టైంలో ఈ ఫీమేల్ బర్డ్కి పిల్లలు గుర్తొచ్చి ఆడటం, ఆ ఎమోషన్స్, నెక్స్ట్ నెట్వర్క్ తెలియాలి. అప్పుడు ఆ నెట్వర్క్ వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. సో కమ్యూనికేషన్, ఈ మెయిల్ బర్డ్ వచ్చి ఫోన్ ఇస్తుంది, ఇదంతా చూసారు కదా. సో ఇది అయిన తర్వాత యాడ్ ఎయిర్టెల్లో, లేదంటే జియో, లేదంటే రిలయన్స్ పెట్టి యాడ్ వస్తుంది అనమాట. ఇది అనుకున్నా యాక్చువల్లీ, బట్ ఐ వాజ్ బిజీ విత్ అదర్ గాడ్ శివ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి అవి. ఇప్పటికీ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని. సో ఆ ప్రాజెక్ట్తో బిజీ అయ్యాను తర్వాత. సో అది అక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్గా నాకు ఉందన్నమాట. సో మీకు ఐ గాట్ ఐడియా ప్రోటోటైప్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇలా మీ కానీ ఫిలిం కానీ దీంట్లో ఇది వెరీ బేసిక్ క్వాలిటీ. ఇది అండర్స్టాండ్ చేయడానికి ఈ ప్రోటోటైప్ చేసిందంటే క్లయింట్కి చూపించి వాడికి అర్థం అవ్వడానికి దీన్ని చేసాను కానీ, బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్వాలిటీస్. ఇది నార్మల్ క్వాలిటీ, బేసిక్ క్వాలిటీ నార్మల్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా క్లారిటీగా చేయించుకోవచ్చు. మనకి ఏదంటే మీరు ఎక్కువ సిస్టమ్స్ పెట్టుకొని మ్యాన్ పవర్ పెట్టించుకొని, సో ఇంకా లీడ్ చేయాలి అంటే సో ఐ కెన్ లీడ్. అండ్ అలాగే టైం కూడా పడుతుంది మనకి. 3 hours ప్రోటోటైప్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో 3 hours అది మీ టైం బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇందాక మీకు, ఒక 20 crore ప్రాజెక్ట్లో 20 crores ప్రాజెక్ట్కి చేయాలంటే 6 lakh ఇన్వెస్ట్ చేయాలి ప్రోటోటైప్కి, లేదంటే ఒక 10 lakh ఇన్వెస్ట్ చేయాలి ప్రోటోటైప్కి. అలాగే మీరు ఒక 300 crore అంటే అట్లీస్ట్ ప్రోటోటైప్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏ క్వాలిటీ కావాలి, ఎంత టైం కావాలి అనేది మనం మీకు నచ్చితే మీరు ఏ డైరెక్టర్నే కావచ్చు, స్మాల్, బిగ్, లేదు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఒక ప్రోటోటైప్ చేయించుకొని వెళ్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే సో ఆ ఫిలిం ఇన్వెస్ట్ చేయించుకోవడానికి రావాలి, సో అన్నీ ఉండాలి కాబట్టి. సో దట్స్ వాట్. సో అదే కాకుండా ఇప్పుడు ఇదే ప్రోటోటైప్ చూపించి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సో ఈ షార్ట్లో ఇలా వస్తుంది, సో కొన్ని షార్ట్స్ మీరు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో అది కరెక్ట్గా క్రియేటివిటీ డిజైన్, నాకు చెప్తే సో ఐ విల్ డిజైన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ అతడు సినిమాలోని రైలు మీద జంప్ అయ్యే సీన్ చూడండి, ఆ థ్రెడ్ ఇలా తీసుకొని జంప్ అవుతాడు ట్రైన్, అది మీరు ఒక ప్రోటోటైప్ చేస్తే సో హీరో విల్ అండర్స్టాండ్ ఈజీలీ అనమాట. సో మీకు విజన్ ఉంటుంది, ఓకే, మీరు అదే మనకు అడ్వాంటేజ్. ఇప్పుడు డైరెక్టర్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదే మీరు స్టోరీ, అది మీరు ప్రొడ్యూసరే కావచ్చు, లేదంటే హీరో కూడా ప్రోటోటైప్ చేయించుకొని ఈ విధంగా సినిమా ఉండాలని చెప్పి మీరు ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి లేదంటే ఇవన్నీ చేయించుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రోటోటైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా కీ షాట్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మగధీర సినిమాలో గుర్రం మీద నుంచి గుర్రం పరిగెడుతుంటే దాని మీదకి ఎక్కి ఆ సీన్, పరిగెడుతున్న గుర్రాన్ని ఎలా క్యాచ్ చేయాలనే సీన్ మీరు ప్రోటోటైప్ చేస్తే సో మీకు కీ సీన్స్ ఉంటాయి కదా, కీ సీన్స్ కొంచెం క్వాలిటీతో చేయడము. సో అలా క్వాలిటీతో చేసినప్పుడు జనాలు కాదు, వన్ పర్టికులర్ కోర్ టీమ్ చూసినప్పుడు దే విల్ అండర్స్టాండ్ ఈజీలీ అనమాట.
ఎప్పుడైతే అలా అర్థమవుతుందో, సో మీ కోర్ టీం మొత్తం ఒకే విజన్తో ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీరో వచ్చేసి మోన్స్టర్ చంపే విధానం అనేది డైరెక్టర్కి ఒక థాట్ ఉంటుంది, యాక్టర్కి వేరే థాట్ ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి మనం ఫిల్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదర్ థింగ్ వచ్చేసి టైమ్ అండ్ కాస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి యూఎక్స్ అండ్ యూఐ అని ఉంటుంది మనకి సాఫ్ట్వేర్లో, యూఎక్స్ అని యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ అండ్ సాఫ్ట్వేర్ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే యూజర్ ఏదైతే చేయాలనుకున్న వాడికి ఎంత కంఫర్టబుల్గా ఉంది సాఫ్ట్వేర్ అనేది యూజర్ ఎక్స్పీరియన్స్, వాడు ఎంత ఇంట్రెస్టింగ్గా యూజ్ చేస్తున్నాడు అనేది యూజర్ ఎక్స్పీరియన్స్. యూఐ అంటే లుక్ అండ్ ఫీల్, యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే లుక్ అండ్ ఫీల్, యూఎక్స్ అంటే వాడు ఎంత కంఫర్టబుల్గా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్లో అనేది. ఇదే కాన్సెప్ట్లోనే మనకి ఈ ప్రోటోటైప్లో కూడా మనం చూపించచ్చు అనమాట. ఫిలిం ఎక్స్పీరియన్స్ అంటే చెప్పాను కదా, ఒక హీరో అనేవాడు ఎనిమిని ఆ హార్ట్లో గుచ్చి ఆ హార్ట్ బయటికి తీసే విధానం ఎన్ని రకాలుగా చూపించవచ్చు, ఎంత ఎంత విజువలైజ్ చేసి చూపించవచ్చు. వాడి పెయిన్ ఆ హార్ట్లోంచి ఆ హార్ట్ గుచ్చినప్పుడు, ఆ హార్ట్ తీసినప్పుడు ఆ మోన్స్టర్ ఎంత పెయిన్ వస్తుంది వాడిలో నుంచి, వాడి ఎగ్జాగ్జరేషన్ కానీ, లేదంటే వాడు హార్ట్లోంచి వచ్చే బ్లడ్ భూమిని టచ్ చేయలేపు గాల్లోనే వేరే క్రియేచర్గా తయారయ్యి భూమి మీద పడి పాకడం. సో ఇలాంటి సీన్స్ అనేవి ముందుగా ప్రోటోటైప్ తయారు చేయించి ఉన్నారనుకోండి, సో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ వెరీ గుడ్ రెస్పాండ్, పాజిటివ్ రెస్పాండ్ ఫ్రమ్ క్లయింట్ దగ్గర నుంచి, ఐ మీన్ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ, లేదా డైరెక్టర్ చూపించి లేదా హీరో దగ్గర నుంచి కానీ, లేదంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ అలా కోర్ టీంలో కానీ ఇంకెవరికైనా చూపించాలనుకుంటే చూపించి, సో కంక్లూజన్కి వచ్చి ఈ సినిమాకి 100 CR అవుతుందా, లేదా 50 CR బడ్జెట్ ఓరియంటెడ్ ఫిల్మా, లేదా 200 CR అవుతుందా, 300 CR అవుతుందా మిస్ చేసి నెక్స్ట్ ఏంటనేది చూసుకోవడం అవుతుంది అనమాట. సో ఆ విధమైన ప్రోటోటైప్ మీరు చెయ్యాలి అనుకుంటే మటుకు ఐఎమ్ హియర్ టు ఫర్ యూ. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ యు ఆర్ న్యూ టు ఇండస్ట్రీ ఆర్ మీరు బడ్జెట్ ఓరియంటెడ్ ఫిల్మా, లేదంటే వెరీ హ్యూజ్ 300 CR 400 500 CR ఫిల్మా, అది ఏదైనా కావచ్చు. లేదు మీరు రిమోట్ వర్క్ ఇచ్చి చేయమంటే ఐ విల్ డూ ఇట్, నాట్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో మై మెయిన్ ట్యాగ్ లైన్స్ ఆఫ్ ట్రస్ట్, క్వాలిటీ అండ్ యాక్యురసీ and a start of mission and vision for whether it is software designing and game designing or VFX, anything. Trust, quality and accuracy, that is my tagline. అండ్ లేదు మీ యొక్క ఆఫీస్కి వచ్చి కాంట్రాక్ట్ బేస్లో ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వర్క్ చేసి మీకు హ్యాండ్ అవుట్ చేసి, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 300 CR బడ్జెట్ ఫిల్మ్ VFX లేదా 550 CR ఆల్సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఇట్స్ అలాగే మీ స్టోరీ రిజిస్టర్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ దట్. సో కాన్ఫిడెన్షియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బెటర్ ఐ కెన్ కమ్ అండ్ వర్క్, దట్స్ నాట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ కమ్ అండ్ వర్క్. సో లేదు నో ప్రాబ్లమ్, ట్రస్ట్ ఉంది అంటే యూ కెన్ గివ్ ఇట్ టు మీ అవుట్ సోర్సింగ్, ఐ కెన్ వర్క్ ఫ్రమ్ ద రిమోట్, ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. వెదర్ యువర్ తెలుగు ఇండస్ట్రీ, కన్నడ, తమిళ ఇండస్ట్రీ, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఐ విల్ డూ ఇట్ ఇన్ బడ్జెట్ ఓరియంటెడ్ అండ్ ఐ టేక్ ఇట్ ద బెస్ట్ ప్రైస్, వెరీ తక్కువ ప్రైస్లోనే చేస్తాను. లేదు మీకు ఫుల్గా 3 hours చేయాలంటే మటుకు ఐ నీడ్ టు హైర్ సమ్ 2-3 people. ఇక్కడైనా హైర్ చేసుకుంటాను, లేదు మీ ఆఫీస్కి వచ్చినా సరే ఐ విల్ హైర్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ డన్. సో లేదో హాఫ్ అన్ అవర్ అంటే ఐ విల్ డూ ఇట్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. దిస్ గుడ్స్ కంప్యూటర్ ఐ విల్ డూ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. ఐ హ్యావ్ సమ్ అదర్ కంప్యూటర్స్ ఆల్సో, ఐ విల్ డూ ఇట్. సో దట్ ఈస్ వాట్ మెయిన్ థింగ్ వచ్చేసి అదండి. సో ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ ద బిలో లింక్స్ and you can also schedule an online meeting. So I will do it for you. Thank you so much.